సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చాలా దుర్మార్గపరంగా ఒక ప్రతిపక్ష నేత చేస్తున్న ఒక ప్రజాస్వామికమైన దీక్షను భగ్నం చేయడానికి మీరు ఎలా చూస్తున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా మా నాయకుడు గత 7 రోజులుగా దీక్ష చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మిత్రపక్షంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం నుంచి డ్రాప్ అయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన విషయాన్ని మర్చిపోయి ప్రజల్ని వదిలేసిన పరిస్థితుల్లో మా నాయకుడు ప్రజల పక్షాన పోరాటం చేసే దాంట్లో భాగంగా దీక్ష చేపట్టారు. ఆరోగ్యం చాలా క్షీణించినా ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు, ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిగ్గదీసి ప్రజల పక్షాన పోరాటం చేసే దాంట్లో భాగంగా చేశారు. ఆరోగ్యం క్షీణించినా ఇప్పటికే క్షీణించే ఉంది. ఇప్పుడే కలిసినప్పుడు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆరోగ్యం ఎంత క్షీణించినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ఈ రోజుతో వదలం, తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాటం చేస్తానని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనటం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ దీక్షకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు తెలంగాణలో కూడా విభజన చట్టంలో ఉన్న హామీలను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలనే ఒక డిమాండ్ కూడా వస్తుంది. ప్రస్తుతం జగన్ గారు చేస్తున్న దీక్షను అటు తెలంగాణ ప్రజల నుంచి కూడా తెలంగాణ వాదుల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు సానుభూతిగా దీన్ని ఒక రాష్ట్ర సమస్యగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యగా ఎందుకు తీసుకోవట్లేదు అనుకుంటున్నారు? ఒక్క విషయం గమనించాలి, అటు తెలంగాణ రాష్ట్రం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ రాష్ట్ర విభజనలో చెప్పిన అంశాలను నెరవేర్చే దాంట్లో కేంద్ర ప్రభుత్వం, సాధించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పక తప్పదు. ఉదాహరణకి విభజన చట్టంలో పోలవరం కోసమని తెలంగాణలో ఉన్న 7 మండలాలను సీమాంధ్రలో కలిపారు. కలిపిన తర్వాత ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ 7 మండలాల ప్రజల బాగోగులు కష్టసుఖాలు చూసే పరిస్థితిలో ఈ రోజుకి లేదు. అంటే సుమారుగా సంవత్సరంన్నర కావస్తుంది. ఈ సంవత్సరంన్నరలో ఆ ప్రజల కష్టసుఖాలు పట్టించుకునే నాదులు లేదు. ఒక ఉదాహరణ మాత్రమే అది. ఇటువంటి అంశాలు అనేకమైన తెలంగాణని స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. స్పెషల్ ప్యాకేజ్ కాదు కదా, ఒక్క రూపాయి కేంద్రం నుంచి అదనంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తేలేకపోయింది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీజేపీతో పొత్తుతో ఉండి కేంద్రంలో సాధించింది ఏంది అంటే ఒక 2 కేంద్ర మంత్రులను సాధించిందని చెప్పుకోవచ్చు, కానీ ప్రజానికానికి ఒరిగింది ఏమీ లేదు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు.